రాకాలోకంకి స్వాగతం. హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి చిన్న ద్వీపాల సమూహమైనటువంటి మాల్దీవ్స్ పచ్చి భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోంది. ఇది ఏ స్థాయికి చేరుకుందంటే తన సొంత ప్రజానీకం చచ్చిపోతున్నా కూడాను మాల్దీవ్స్ పట్టించుకోవడం లేదు ఈ భారత వ్యతిరేకత కారణంగా. ప్రస్తుతం ఇండియా అవుట్, భారతీయులందరూ మాల్దీవ్స్ వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి మాల్దీవ్స్లో ఉన్నటువంటి దేశాధినేత మహమ్మద్ మొయిజు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచాడు. ఇప్పటికీ అదే మాట మీద నిలబడి ఉన్నాడు. ఆ మాటను పదే పదే అంటున్నాడు. ఇటీవల ఆయన చైనాకు వెళ్ళి పర్యటన చేసి వచ్చి మరింత స్వరాన్ని పెంచారు. పరిస్థితి ఏ స్థితికి వచ్చిందంటే, ఎంతగా దిగజారిందంటే, మాల్దీవ్స్లో ఉన్నటువంటి వివిధ ద్వీపాలలో ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కానీ వాళ్లను ఆ ద్వీపాల నుంచి రాజధాని మాలేకి తీసుకుని రావడానికి భారతదేశానికి చెందినటువంటి డోర్నియర్ విమానాలు, అక్కడ 2 విమానాలు ఉన్నాయి. ఈ 2 విమానాలు తీసుకువస్తూ ఉంటాయి. ఇవి భారతదేశానికి చెందినటువంటి విమానాలు. మాల్దీవ్స్లో ఉన్నటువంటి ఒక చిన్న ద్వీపంలో ఒక పిల్లవాడు అనారోగ్యం పాలైతే అతన్ని తక్షణము మాలేకి తీసుకుని రావాల్సినటువంటి అవసరము వచ్చింది. ఆ ఆసుపత్రి కూడా భారతదేశం ఏర్పాటు చేసిందే. అందులో ఉన్న సిబ్బందిలో చాలామంది భారతీయులు. మొత్తం మీద అక్కడికి తీసుకుని రావాలన్నట్టయితే ఈ డోర్నియర్ విమానాలను ఉపయోగించాలి. ఈ సమయంలో డోర్నియర్ విమానాల్ని ఉపయోగించడానికి మహమ్మద్ మొయిజు ఇష్టపడలేదు. విమానాలు సిద్ధంగా ఉన్నా కూడా వాటిని పంపడానికి ఆదేశాలు ఇవ్వని కారణంగా ఆ పిల్లవాడు వైద్య సహాయం అందక ఆ ద్వీపంలోనే చనిపోయాడు, అర్ధాంతరంగా చనిపోయాడు. దీంతో మాల్దీవ్స్లో ఇప్పుడు ఈ మొయిజు చేస్తున్నటువంటి భారత వ్యతిరేక కార్యకలాపాల పట్ల, అంటే సొంత ఇంటిని తగలబెట్టుకుంటూ ఎదుటివాడికి ఏదో కీడు జరుగుతుందని భావించటం ఏదైతే ఉందో దాని పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే ఇది వ్యక్తమవుతున్నా కూడా పట్టించుకొని మహమ్మద్ మొయిజు ఇప్పుడు భారతదేశాన్ని రెచ్చగొట్టే మరో పని చేశారు. అదేంటంటే, చైనాకి చెందినటువంటి ఒక సర్వేలెన్స్ షిప్ని, వెసల్ని, వాస్తవానికి అది నిఘా కార్యకలాపాలను నిర్వహించేది. అయితే పరిశోధనలు నిర్వహించేందుకు వచ్చినటువంటి వెసల్ ఇది అని చెప్పి చైనా చెప్పుకుంటోంది. దానిని మాల్దీవ్స్ యొక్క ఓడరేవైనటువంటి మాలేలో దానిని డాక్ చేయడానికి ఇప్పుడు మాల్దీవ్స్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇది వాస్తవానికి సైంటిఫిక్ పరిశోధనలు చేసేటటువంటి వెసల్ అని చెప్పినప్పటికీ వాస్తవానికి ఇది సర్వేలెన్స్ షిప్. దానికి ఉన్నటువంటి పవర్ఫుల్ యాంటెనాస్ ద్వారా హిందూ మహాసముద్రంలో, అరేబియా సముద్రంలో, అదేవిధంగా బంగాళాఖాతంలో మన మిసైళ్ళ ప్రయోగాలు కానివ్వండి, లేకపోతే మన నేవీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ కానీ, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ నేవల్ స్థావరాలు కానీ, వీటి కార్యకలాపాలపైన, మన సంబంధించిన నేవీకి సంబంధించిన కార్యకలాపాలపైన ఇది నిఘా వేయగలుగుతుంది. ఈ పడవ పేరు షియాంగ్ యాంగ్ హాంగ్ 3. ఇది ప్రస్తుతము ఇండోనేషియా దగ్గర ఉన్నటువంటి సుండా జలసంధి దగ్గర ఉంది. అక్కడి నుంచి 8 రోజులు ప్రయాణం చేసి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రస్తుతము దానికి పెట్రోల్ నింపుకోవడానికి, సిబ్బందిని మార్చుకోవడానికి, సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి మేము సమయం ఇస్తున్నామని మాలే చెప్తున్నప్పటికంటే, మాల్దీవ్స్ రాజధాని చెప్తున్నప్పటికి కూడాను వాస్తవానికి అది స్పైయింగ్ కోసం వస్తుంది. చైనా గత చాలా కాలంగా భారతదేశపు నౌకాదళము, భారతదేశపు దక్షిణ భాగంలో ఉన్నటువంటి నౌకా స్థావరాలు, హిందూ మహాసముద్రము, అరేబియా సముద్రము, బంగాళాఖాతము, ఈ మూడిట్లో ఉన్నటువంటి మన ఫెసిలిటీస్, మన అసెట్స్, మన స్థావరాలపైన నిఘా వేసి ఉంచింది. ఈ 3 సముద్రాలలో భారత ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు, మన కదలికల్ని గమనించేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో కూడాను సబ్మెరీన్లను పంపించి ఈ అండమాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో భూగర్భ, అంటే సముద్ర గర్భంలో పరిశోధనలు నిర్వహించేందుకు పంపించామని చెబుతున్నారు. కానీ సముద్రం గర్భంలో ఉన్నటువంటి మిట్ట పల్లాలను తెలుసుకునేందుకు, అక్కడ ఏ ప్రాంతంలో ఏ రకమైనటువంటి భౌగోళిక స్థితులు, భూగర్భంలో ఎలాంటి స్థితులు ఉన్నాయో తెలుసుకునేందుకు ఉపయోగించింది. దాన్ని భారత్ తీవ్రంగా అభ్యంతర పెట్టిన తర్వాత వెళ్ళిపోయింది. అండమాన్లో ఉన్నటువంటి మన కార్యకలాపాలపైన నిఘా వేసేందుకు బర్మాకి చెందినటువంటి ద్వీపము కోకో ఐలాండ్స్, ఇక్కడ చైనా తన యొక్క సిగ్నలింగ్ టవర్ని ఏర్పాటు చేసి ఈ పడవల మధ్య జరిగే
కాన్వర్సేషన్ ఏదైతే ఉంటుందో ఓడరేవు తర్వాత వివిధ పడవలు, ఆ పడవల మధ్య అదేవిధంగా పడవలకు రేవులో ఉన్నటువంటి అధికారులకు మధ్య జరిగే సంభాషణల్ని పసిగట్టే ప్రయత్నం చేస్తుంది. మూడవది శ్రీలంకలో డాక్ చేసి దక్షిణాన ఉన్నటువంటి శ్రీహరికోట నుంచి మొదలుపెట్టి బాలసోర్ చాందీపూర్ రేంజ్ వరకు మన కార్యకలాపాల్ని పసిగట్టేందుకు మొదట్లో 2022లో హంబన్టోటాలో డాక్ చేయడానికి ప్రయత్నించింది. దాన్ని భారతదేశం గట్టిగా వ్యతిరేకించిన తరువాత హంబన్టోటాలో అది డాక్ అయినప్పటికీ కూడాను కొన్ని కార్యకలాపాలు జరపకుండా ఉండవలసి వచ్చింది. ఆ తరువాత గతేడాది కొలంబోలో డాక్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. కొలంబో నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కొలంబో అంటే జాఫ్నా నుంచి ఒక 40-50 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మన దక్షిణ తీరం, భారతదేశపు దక్షిణ తీరం తగులుతుంది. కాబట్టి ఈ ప్రాంతం పైన పూర్తి నిఘా వేసేందుకు ఇటు ఈస్టర్న్ నేవల్ కమాండ్, అటు వెస్టర్న్ నేవల్ కమాండ్ ఈ రెండిటి కార్యకలాపాలను మన మిసైల్ టెస్టింగ్ కానీ, మన రాకెట్ల పరిశోధన కానీ, మన శాటిలైట్ ప్రయోగాలు కానీ, మన నౌకాదళ కార్యకలాపాలు కానీ వీటిపై నిఘా వేసేందుకు ప్రయత్నించింది. భారతదేశము దీనిని చాలా వ్యతిరేకించిన తరువాత కొలంబో చైనీస్ వెసల్ని డాక్ చేయడానికి అనుమతినివ్వలేదు. దేనికైతే అనుమతిని సర్వేలెన్స్కి అయితే అనుమతిని కొలంబో నిరాకరించిందో, భారతదేశం దేన్నైతే వ్యతిరేకించిందో దానిని ఇప్పుడు పిచుకంత దేశమైనటువంటి మాల్దీవ్స్ భారత్ని నేరుగా సవాలు చేసేందుకు సుండా జలసంధి నుంచి దానిని రప్పించి తన యొక్క ఓడరేవులో డాక్ చేయించి వెస్టర్న్ కోస్ట్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కోసము చైనా ఉపయోగించుకునేలా సహకరిస్తోంది. మాలే అనుసరిస్తున్నటువంటి ఈ విధానం వల్ల భారత మాలేల మధ్య, మాల్దీవ్స్ మధ్య ఘర్షణ పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం లేదు. దీనివల్ల అంతిమంగా నష్టము మాల్దీవియన్ ప్రజలకు జరుగుతుంది. ఎందుకంటే మాల్దీవ్స్ అన్ని విషయాలకు భారతదేశం మీద ఆధారపడి ఉంటుంది. మాల్దీవ్స్ రేపు క్లైమేట్ చేంజ్ వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల మాల్దీవ్స్ కనుక మునిగిపోయినట్టయితే మాల్దీవ్స్ ప్రజలు తక్షణము ఆశ్రయం పొందవలసినటువంటి తీరము కేరళలోని కొచ్చి తీరం. ఇప్పటికే చాలామంది ధనవంతులైనటువంటి మాల్దీవ్స్ ప్రజలు ఈ కేరళ తీరంలో ల్యాండ్స్ కొనుక్కుని అక్కడ ఇళ్ళు కట్టుకుని ఆల్టర్నేటివ్ ఒక ప్రత్యామ్నాయ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మాల్దీవ్స్లో మంచినీటి కొరత వచ్చినా, బిస్కెట్లు కావాలన్నా, చిన్న చిన్న వస్తువులు కావాలన్నా, వైద్య సదుపాయాలు కావాలన్నా, ఆసుపత్రులు నడవాలన్నా, రోడ్లు వేయాలన్నా భారతదేశ సహకారం చాలా అవసరము. అయినప్పటికీ మాల్దీవ్స్లో ప్రస్తుతం ఉన్నటువంటి ముయిజు ప్రభుత్వము భారత వ్యతిరేక ధోరణిని నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, నిర్మోహమాటంగా అనుసరిస్తుంది. ఇది మాల్దీవ్స్ని తీవ్రమైన ప్రమాదంలోకి నెట్టేటటువంటి చర్యగా మనము చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.